Standard deviation. Standard deviation, usually denoted by the letter sigma of the Greek alphabet, was first suggested by Calliopeius. It is defined as the positive square root of the arithmetic mean of the squares of the deviations of the given observations from their arithmetic mean. It is defined as the positive square root of the arithmetic mean of the squares of the deviations of a given observations from their arithmetic mean. Thus, if x1, x2, x3, so on, xn is a set of n observations, then its standard deviation is given by sigma is equal to square root of 1 by n into sigma x minus x bar whole square, where x bar is sigma x by n, arithmetic mean of the given values. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ముందుగా ఇండివిజువల్ డేటా మనకి ఇచ్చినప్పుడు దాని యొక్క మీన్ కనుక్కుంటాం. ఫస్ట్ ఎక్స్ బార్ కనుక్కుంటాం, అంటే ఎక్స్లన్నీ యాడ్ చేసేసి సిగ్మా ఎక్స్ చేసి హోల్ బై ఎన్ వేస్తాం. దెన్ వీ గెట్ ద మీన్ వాల్యూ. ప్రతి ఎక్స్లోంచి మీన్ వాల్యూని తీసేస్తూ ఓ కాలం రాసుకుంటాం. మళ్ళీ వీటన్ని స్క్వేర్స్ చేస్తూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేస్తూ మరో కాలం రాసుకుంటాం. ఆ కాలం యొక్క సమ్ అవుతుంది సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అండ్ స్క్వేర్ రూట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా. ఇదే విషయాన్ని కొంచెం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. స్టెప్స్ ఫర్ computation of standard deviation. Compute the arithmetic mean x bar by the formula sigma x by n. Compute the deviations of each observation from the arithmetic mean. అంటే x1 లోంచి x bar తీసేయాలి, x2 లోంచి x bar తీసేయాలి, x3 లోంచి x bar తీసేయాలి, సో ఆన్ x1 లోంచి కూడా x bar తీసేస్తూ పక్కన ఒక కాలమ్ని మనం చేసుకుంటాం. స్క్వేర్ each of the deviations obtained in step 2. That means మనకి x minus x1 minus x bar, x2 minus x bar లా ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేస్తాం బట్ మనం స్క్వేర్స్ చేస్తూ మరో కాలం రాసుకుంటాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ డీవియేషన్స్ ఇన్ స్టెప్ 3. ఈ స్టెప్ 3లో ఏం చేస్తాం మనం x1 minus x bar హోల్ స్క్వేర్, x2 minus x bar హోల్ స్క్వేర్, xn minus x bar హోల్ స్క్వేర్ రాసుకున్నాం కదా, వాటిని సమ్అప్ చేస్తాం. Divide the sum in step 4 by n to obtain 1 by n into sigma x minus x bar whole square. సో మనం ఏం చేస్తాము, ఈ సిగ్మా x minus x bar whole square వాల్యూ అంతటిని 1 by n తో మల్టిప్లై చేసాం. Take the positive square root of the value obtained in step 5. దీని మనం పాజిటివ్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి మనం. The resulting value gives the standard deviation of the distribution. సో ఇక్కడ మనకి ఇండివిజువల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం అనే సంగతి ఈ ఫార్ములా ద్వారా అర్థం చేసుకున్నాం. అదే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ గివెన్ బై సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. జాగ్రత్తగా మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు. Where x is the value of the variable or the mid value of the class. In case of grouped or continuous frequency distribution, f is the corresponding frequency of the values x, n is equal to sigma f is the total frequency, and x bar అంటే ఏమొస్తుంది sigma f into x by n. మనం మీన్ మీడియన్ మోడ్ కనుక్కునేటప్పుడు నేర్చుకుంటాం. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 by n ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్. ఒకసారి వెరిఫై చేయండి. స్టెప్స్ ఈ ఒక్కొక్క స్టెప్ ఎలా చేసుకుంటూ వెళ్తామని చెప్తున్నాడు. ఫస్ట్ కంప్యూట్ ద ఎక్స్ బార్ బై ద ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 by n ఇంటూ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ ఆర్ ద యూజువల్ స్టెప్ డీవియేషన్ మెథడ్
మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ నేర్చుకోవటం లేదు, మనకి ఇవన్నీ ఫండమెంటల్స్కి లెక్క కాబట్టి ఓన్లీ డైరెక్ట్ మెథడ్ తోటి లెక్క నేర్చుకుంటున్నాం మనం. సో ఎక్స్ బార్ని డైరెక్ట్ మెథడ్ తోటి తీసుకుని 1/n × సిగ్మా f × x అన్న ఫార్ములా ద్వారా ఎక్స్ బార్ కనుక్కోండి. కంప్యూట్ డీవియేషన్స్ x మైనస్ ఎక్స్ బార్ ఫ్రమ్ ద మీన్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ x. ప్రతి x నుంచి కూడా ఎక్స్ బార్ తీసేస్తూ కాలం రాయండి. అప్టైన్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీవియేషన్స్ అప్టైన్డ్ ఇన్ స్టెప్ 2. ఈ స్టెప్ 2లో వచ్చినటువంటి x మైనస్ ఎక్స్ బార్కి స్క్వేర్స్ తీసుకుని మళ్ళీ ఒక కాలంని పక్కనే సెట్ చేయండి. Multiply each of the square deviations obtained in step 3 by the corresponding frequencies to get. మన ఫార్ములాలో ఉంది కాబట్టి f × x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అనేది ఫార్ములాలో ఉంటాం కాబట్టి ఈ థర్డ్ స్టెప్ ద్వారా దాకా మనం తెచ్చినటువంటి x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అనేది అంటే కరస్పాండింగ్ f తోటి మల్టిప్లై చేస్తూ మరో కాలం రాయండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ అబ్టైన్డ్ ఇన్ స్టెప్ 4 టు గెట్ సిగ్మా f × x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ f × x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ని ప్రతి రోకి కనుక్కుంటూ వచ్చాం, ఒక కాలం క్రియేట్ చేసుకున్నాం. దాన్ని సమప్ చేసేస్తే సిగ్మా f × x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వస్తుంది. డివైడ్ ద సమ్ అప్టైన్డ్ ఇన్ స్టెప్ 5 విత్ n వేర్ n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా f, దట్స్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ. సో మనం ఏం చేయాలి, ఆ ఫార్ములాని సెట్ చేయాలి. సిగ్మా f × x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n అనే దాన్ని సెట్ చేయాలి. The positive square root of the value obtained in step 6 gives the standard deviation of the distribution. This standard deviation is remarks. It may be pointed out that although mean deviation could be calculated about any of the averages, mean, median and mode, standard deviation is always computed about arithmetic mean only. మీన్ డీవియేషన్ ఏం చెప్పాం మనం, మోడ్ ద్వారా చేయొచ్చు, మీన్ ద్వారా చేయొచ్చు, మీడియన్ ద్వారా చేయొచ్చు, అది ఏదైనా తీసుకోవచ్చు ఎమ్ అనేది ఏదైనా విషయం అనుకున్నాం మనం అక్కడ. బట్ స్టాండర్డ్ డీవియేషన్లో ఏం చేయాలి, ఓన్లీ ఎక్స్ బార్ అర్థమెటిక్ మీన్ మాత్రమే మనం ఉపయోగించాలి. స్పెసిఫిక్గా ఉందన్నమాట ఇక్కడ. టు బి మోర్ ప్రిసైజ్, ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద వేరియబుల్ ఎక్స్ విల్ బి డినోటెడ్ బై సిగ్మా ఎక్స్. అంటే 2-3 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్ అనే వేరియబిలిటీ, వై అనే వేరియబిలిటీ, రెండింటి కనుక్కోవాల్సిన అవసరం వస్తే సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఏది దేని దానికి సపరేట్ చేస్తాం అన్నమాట. దిస్ నొటేషన్ విల్ బీ యూస్ఫుల్ వెన్ వీ హ్యావ్ టు డీల్ విత్ ద స్టాండర్డ్ డీవియేషన్స్ ఆఫ్ 2 or more వేరియబుల్స్. 1 or 2 వేరియబుల్స్కి మనం స్టాండర్డ్ డీవియేషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ది ఎక్స్, రెండోది వై, మూడోది జెడ్ అలా ఉంటే కనుక సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా జెడ్ అలా దేనికి దానికి మనం ఆన్సర్స్ కనుక్కుంటాం. Standard deviation is abbreviated as S point D or S dot D, is always taken as positive square root. Square root root 25 అంటే ప్లస్ ఆర్ మైనస్ 5. సో ఇక్కడ ఏంటి మనం పాజిటివ్ మాత్రమే తీసుకుంటాం అన్నమాట. ఈ పాయింట్ అక్కర్లేదు అనుకుంటా, బాగా నేర్చుకోండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. Standard deviation is independent of change of origin but not scale. మనం అర్థమెటిక్ మీన్ తీసుకోవాలి అని చెప్పాము, కానీ ఒక్కోసారి అర్థమెటిక్ మీన్ కంటే వేరే నెంబర్ తీసుకుని చేస్తా కూడా పెద్ద ఇన్కన్వీనియంటే ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద ఆరిజిన్. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ద రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్స్. స్టాండర్డ్ డీవియేషన్ is less than or equal to range. The sigma is less than or equal to range means x maximum minus x minimum. Standard deviation is suitable for further mathematical treatment. ఓ పాయింట్ ఇది మనం సరదాగా గుర్తుంచుకోవచ్చు, ఇది మిట్లో మనకు వస్తూ ఉంటుంది. ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫస్ట్ n numbers, n natural numbers 1 2 3 so on n is square root of n square minus 1 by 12. Square root of n square minus 1 by 12. Standard deviation of the first n numbers. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, బాగా నేర్చుకోండి, ఫర్దర్గా లెక్కలు ఉపయోగపడుతుంది. ఫర్దర్గా వచ్చిన పాయింట్ చూద్దాం. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. మెరిట్స్.
Standard deviation is by far the most important and widely used measure of dispersion. It is rigidly defined based on all the observations. So, standard deviation is popular mostly used చేయబడుతోంది and అన్ని observations ని కూడా consideration తీసుకుంటుంది. Moreover, of all the measures of dispersion, standard deviation is affected least by fluctuations of sampling. Sampling లో fluctuations వచ్చినప్పటికీ కూడా దీని యొక్క బేసిక్గా ఉండేటువంటి డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది పెద్దగా మార్పులకు లోనవుతుంది, చాలా తక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. Variance and mean square deviation. Variance is the square of the standard deviation and is denoted by sigma square. For a frequency distribution, sigma square is equal to 1 by n into sigma f into x minus x bar whole square. The s అంటే ఏంటి, స్క్వేర్ రూట్ అని చెప్తాం మనం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 by n into sigma f into x minus a whole square అని చెప్తాం మనం. In general, s square is greater than or equal to sigma square. In other words, mean square deviation is not less than the variance or root mean square deviations is not less than the standard deviation. ఈ పాయింట్ పెద్ద దసరి ఏం లేదు. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ గురించి బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ముందర చాప్టర్స్లో టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ ఇలాంటి చోట్ల స్టాండర్డ్ డీవియేషన్ మీద డిపెండ్ అయ్యే మ్యాక్సిమం ఫార్ములాస్ ఉంటూ ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ద బెస్ట్. 1-2 సార్లు వీడియోస్ చూడండి, నోట్స్ తీసుకోండి. చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది, 100 స్కోర్ చేయగల సబ్జెక్టు కాబట్టి ప్రాక్టీస్ చేస్తే కనుక మంచి స్కోరింగ్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. Okay, bye.